హోలీ పండుగను రంగురంగుల పండగ అని అంటారు. ఇది భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. చెడుపై మంచి గెలుస్తుందని సూచించే హిందూ పండగ. ఈ రోజు ప్రజలు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజు స్నేహితులతో, కుటుంబంతో కలిసిపోయి హోలీ ఆడతారు. తీపి పదార్థాలు తింటారు. పాత కోపాలు మరిచి కొత్తగా స్నేహాలు మొదలు పెడతారు. కొన్ని చోట్ల నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి పూజలు కూడా చేస్తారు. మరి రంగులు కూడిన ఇంత అందమైన హోలీ పండుగ ఎలా వచ్చిందో 3 కథల ద్వారా తెలుసుకుందాం. మొదటి కథ, రాధాకృష్ణుల దివ్యమైన ప్రేమ. హోలీ పురాణాల ప్రకారం హోలీ పండుగ వెనుక అపురూపమైన ప్రేమ దాగి ఉంది. బాల్యంలో కృష్ణుడు ముదురు నీలం లేదా నలుపు రంగులో ఉండేవాడు. రాధ మాత్రం చాలా తెల్లగా ఎర్రని ఛాయతో ఉండేది. ఒకరోజు కృష్ణుడు తల్లి యశోదమ్మ దగ్గరకు వెళ్ళి అమాయకంగా, అమ్మా, రాధ ఎందుకు అంత తెల్లగా ఉంది, నేను మాత్రం ఎందుకు ఇంత నల్లగా ఉన్నాను అని తన రంగు గురించి చెప్పి బాధపడుతుంటాడు. తన కొడుకు బాధను చూసి యశోద అతడిని నవ్వించడానికి ఒక చక్కని ఉపాయం చెబుతుంది. నాయనా కృష్ణ, నీకు రాధ రంగు నచ్చకపోతే నీకు నచ్చిన రంగుని తీసుకెళ్ళి ఆమె ముఖానికి పోయి, అప్పుడు మీరిద్దరూ ఒకే రంగులో కనిపిస్తారు అని సరదాగా అంటుంది. తల్లి మాటలను సీరియస్గా తీసుకున్న కృష్ణుడు వెంటనే రంగురంగుల పూల పొడిని తీసుకొని కృష్ణుడు తన స్నేహితులతో కలిపి బృందావనానికి వెళ్ళాడు. రాధ మరియు గోపికలు ఉన్న చోటుకు వెళ్ళి అల్లరిగా గోపికలపై రంగులు చల్లుతారు. కృష్ణుడు రాధ చెక్కిలిపై రంగు పూస్తాడు. రాధ మొదటగా ఆశ్చర్యపోయి కోపంగా చూస్తుంది. తర్వాత నవ్వి రంగులను తీసుకొని కృష్ణుడిపై చల్లుతుంది. అలా ఒకరికొకరు రంగులు పూసుకోవడం వల్ల ఎవరు తెల్లగా ఉన్నారు, ఎవరు నల్లగా ఉన్నారు అనే భేదం పోయి అందరూ రంగులమయమైపోతారు. ఆ క్షణంలో అందరూ ఒక్కటే అనుకుంటారు. బృందావనం ఆ రోజున ప్రేమ మేఘాలతో నిండిపోయింది. రాధాకృష్ణుల హోలీ కేవలం ఆట మాత్రమే కాదు, దాని వెనుక గొప్ప అర్థం దాగుంది. రంగు, రూపం, కుల, మత భేదాలు మర్చిపోయి అందరూ ఒక్కటే అని చాటి చెప్పడమే ఈ పండుగ యొక్క ఉద్దేశం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం అంటే మన మనసులోని ద్వేషాన్ని వదిలి ప్రేమను పంచుకోవడం. ఆ రోజుల్లో హోలీకి ముందుగా పూలు, పసుపు, కుంకుమ వంటి సహజ సిద్ధమైన రంగులను వాడేవారు. ఇది ప్రకృతి పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. ఈ పురాణం రాధాకృష్ణుల ప్రేమ లీల హోలీకి గుర్తుగా ఇప్పటికీ బృందావనం, నందగావ్ మరియు బర్సానా గ్రామాల్లో హోలీని అత్యంత వేడుకగా జరుపుకుంటారు. అక్కడ స్త్రీలు పురుషులని కర్రలతో కొట్టడం, పురుషులు ఢాలుతో ఆడుకోవడం వంటి వినూత్న పద్ధతుల్లో రాధాకృష్ణుల కాలం నాటి హోలీని జరుపుకుంటారు. ఈ హోలీనే లట్మార్ హోలీ అంటారు. ఇక రెండవ కథ, దుండి రాక్షసి కథ. సత్యయుగంలో పృథ మహారాజు పరిపాలనలో దుండి అనే భయంకరమైన రాక్షసి ఉండేది. ఆమె మలద రాక్షసుడి కుమార్తె. దుండి శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి కొన్ని వరాలను పొందింది. ఆ వరాలు ఏంటంటే ఆమెను దేవతలు, మానవులు లేదా రాక్షసులు ఎవ్వరూ చంపకూడదు. ఆమెకు ఆయుధాల వల్ల కానీ, నీటి వల్ల కానీ, అగ్ని వల్ల కానీ మరణం సంభవించకూడదు. తనకు చావు లేదనే అహంకారంతో దుండి గ్రామాల్లో చిన్నపిల్లలను పట్టుకొని పీడించేది. వారిని భయపెట్టడం, ఎత్తుకుపోవడం వంటి పనులతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేది. ఆమెకున్న వరాల వల్ల రాజు కానీ, సైన్యం కానీ ఆమెను ఏమీ చేయలేకపోయారు. ప్రజల బాధలు చూసి పృథ మహారాజు తన పురోహితుడిని మార్గం ఏంటని అడుగుతాడు. అప్పుడు ఆ పురోహితుడు దుండికి ఉన్న ఒకే ఒక్క బలహీనతను కనుగొన్నాడు. అదేంటంటే శివుడు ఆమెకి వరం ఇచ్చే సమయంలో ఒక చిన్న మినహాయింపు ఇచ్చాడు. అది పిల్లల అల్లరి, కేకలు మరియు అసభ్యకరమైన మాటల వల్ల, ఆ శబ్దాల వల్ల కానీ కలిగే పిచ్చికి ఆమె తట్టుకోలేక మరణిస్తుందని చెప్తాడు. అయితే వసంతకాలం వచ్చే సమయంలో రాజు ప్రజలందరినీ, ముఖ్యంగా పిల్లల్ని పిలిపించాడు. పిల్లలందరూ చేతుల్లో కర్రలు పట్టుకొని డప్పులు కొడుతూ, గట్టిగా కేకలు వేస్తూ, పాటలు పాడుతూ దుండి ఉన్న చోటికి వెళ్తారు. వారు చేసే విపరీతమైన శబ్దాలు, కేకలు, ఎక్కిరింతలు దుండికి తట్టుకోలేనంత భయాన్ని, చిరాకుని కలిగిస్తాయి. ఆ శబ్దాల ఉద్మతికి ఆమె మెదడు పని చెయ్యక పిచ్చి పట్టినట్టు అయ్యి ఊరి బయటికి పరుగులు తీసి చివరికి మరణిస్తుంది. ఇప్పటికి కూడా పల్లెటూర్లలో హోలీకి 9 రోజుల ముందు చిన్నపిల్లలు ఇంటింటికి తిరుగుతూ, మగపిల్లలైతే కర్రలతో ఆటలాడుతూ పాటలు పాడుతారు. ఆడపిల్లలైతే చప్పట్లు కొడుతూ
పాటలు పాడుతూ ఉంటారు. అలా చేస్తే ఆ ఇంటివారు ధాన్యాన్ని కానీ ధనాన్ని కానీ ఇస్తారు. ఇలా 9 రోజులు ఆడిన తర్వాత ఆ కర్రలను ఒక దగ్గర వేసి కాల్చి వచ్చిన ధాన్యంతో బెల్లం పాయసం చేసి పిల్లలందరూ ఆనందంగా కూర్చొని తింటారు. ఈ సంప్రదాయం చిన్నప్పుడు నేను పాటించా. ఇప్పటికీ ఈ సంప్రదాయం మా ఊర్లో ఉంది. మీ ఊర్లో కూడా ఇలా చేస్తారా, లేదా వేరే విధంగా చేస్తారా? చేస్తే మీది ఏ డిస్టిక్ కామెంట్ చేయండి. ఈ కథ వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే, ఎంతటి బలవంతుడినైనా ఐకమత్యంతో సామూహికంగా ఎదుర్కోవచ్చు. చెడ్డవాళ్ళు ఎన్ని వరాలు పొందినా ఏదో ఒక రూపంలో అంతం తప్పదబ్బా. మూడవ కథ ప్రహ్లాదుడు మరియు హోళికా కథ. పూర్వం హిరణ్యకశపుడు అనే అసుర రాజు ఉండేవాడు. అతడు చాలా శక్తివంతుడు. అతను తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని వరాలను పొందాడు, తనని ఎవ్వరూ చంపకూడదని. మానవుడు, జంతువులు, రాక్షసులు లోపల బయట ఇలా ఎవ్వరూ చంపకూడదు అని అనేక వరాలు పొందాడు. ఈ వరాలు పొందిన తరువాత ఇతని అహంకారం ఆకాశాన్ని అంటింది. అందరూ తననే పూజించాలని, తనే దేవుడని ప్రకటించాడు. ఆ సమయంలో అతని భార్య కాయాదు గర్భం దాల్చింది. హిరణ్యకశపుడి దాడుల వల్ల దేవతలు భయపడ్డారు. ఒకరోజు ఇంద్రుడు, దేవతలు కలిసి కాయాదుని బంధించారు. ఆమె గర్భంలో ఉన్న శిశువు శత్రువుల వంశానికి చెందినవాడని భావించి తరువాత అసుర శక్తితో మరింత ప్రమాదకంగా మారతాడని వణికిపోయారు. అప్పుడే మహర్షి నారదుడు వచ్చి ఇంద్రుడితో, కాయద గర్భంలో ఉన్న శిశువు అసురుడు కాదు, అతను గొప్ప భక్తుడవుతాడు అని చెప్పాడు. ఇంద్రుడు కాయాదుని నారదుని సంరక్షణకు అప్పగించారు. హిరణ్యకశపుడు తిరిగి వచ్చేదాకా కాయాదు నారదుని ఆశ్రమంలోనే ఉంది. ఆ కాలంలో నారదుడు ప్రతిరోజు ధర్మం, భక్తి, విష్ణుత్వం, ప్రేమ, శాంతి ఇలాంటి పవిత్ర జ్ఞానాన్ని కాయాదుకు బోధించేవాడు. కాయాదు విని శాస్త్రోపదేశం గర్భంలో ఉన్న శిశువు కూడా వింటున్నాడు. ఇది పురాణాల్లో గర్భ సంస్కారంగా ప్రఖ్యాతి పొందింది. ప్రహ్లాదుడు పుట్టక ముందే భక్తి మార్గాన్ని తెలుసుకున్నాడు. అందుకే జన్మతా భక్తుడయ్యాడు. తన శత్రువుపై విజయాన్ని సాధించి వచ్చిన హిరణ్యకశపుడు కాయాదుని తిరిగి రాజ్యానికి తీసుకెళ్లాడు. కాయాదు ఒక అందమైన ప్రకాశవంతమైన శిశువును ప్రసవించింది. పుట్టిన వెంటనే అతని ముఖంలో అపారమైన ప్రశాంతత, కళ్ళల్లో భక్తి ప్రకాశం, శరీరంలో దివ్య కాంతి దేవతలనే ఆశ్చర్యపరిచేవాడు. ప్రహ్లాదుడు పెరిగే కొద్దీ నారదుని ఉపదేశం గర్భంలో ఉన్నప్పుడు విన్నది బయటపడింది. అతని నోట ఓం నారాయణ, శ్రీమన్నారాయణ అనే జపం స్వయంగా వచ్చాయి. హిరణ్యకశపుడు తన కుమారుడు పెరిగాక తనని దేవుడిగా భావిస్తాడని అనుకున్నాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం ధైర్యంగా, నాన్న, అసలు దేవుడు శ్రీ విష్ణువు అని చెప్పాడు. అది విని హిరణ్యకశపుడు ఆగ్రహంతో మండిపోయాడు. అప్పటి నుండి కుమారుణ్ణి పీడించడం ప్రారంభించాడు హిరణ్యకశపుడు. ప్రహ్లాదుడి అసుర గురువులు షండ మరియు అమార్క దగ్గరకు పంపించాడు. గురువులు అతడికి అసుర విద్యలు, యుద్ధ కళలు, రాజనీతి నేర్పాలని ప్రయత్నించినా కూడా ప్రహ్లాదుడు మాత్రం అందరికీ సర్వజీవుల్లో దేవుడున్నాడు, అందరూ నారాయణుణ్ణే భజించాలి, పూజించండి, ఆయనే మన రక్షకుడు అని చెప్పాడు. అది విని గురువులు భయపడి, రాజుగారు, మీ కొడుకు దేవుడి గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు అని హిరణ్యకశపుడికి చెప్పారు. ప్రహ్లాదుడితో చదువుకుంటున్న అసుర పిల్లలు అతనితో ఆడుకునేందుకు వచ్చేవారు. కానీ ప్రహ్లాదుడు వారితో, మిత్రులారా, పుట్టుక వచ్చిన వెంటనే మనం దేవుని ధ్యానం చేయాలి, ఎందుకంటే జీవితం తాత్కాలికం అని చెప్పేవాడు. చిన్నపిల్లలు ప్రహ్లాదుడి మాటలకు ఆకర్షితులై భగవన్నామస్మరణ మొదలుపెట్టారు. ఇది హిరణ్యకశపునికి మరింత కోపం తెప్పించింది. ఒకసారి అసురులు ప్రహ్లాదుడికి విషంలో కలిపిన ఆహారం ఇచ్చారు. అతను భోజనానికి ముందు ఓం నమో నారాయణాయ అని ప్రార్థించి తిన్నాడు. విషం అతన్ని ఏమీ చేయలేదు. అసురులు ఆశ్చర్యపోయారు. హిరణ్యకశపుడు ప్రహ్లాదుడిపై కత్తులతో దాడి చేయించాడు. ఆ ఆయుధాలు ప్రహ్లాదుని తాకలేదు. పాముల గుహలలో పడేశాడు. విషపూరితమైన పాములు అతన్ని కరవలేదు. ఏనుగులతో తొక్కించాలని చూశాడు. ఏనుగులు హాని చేయలేదు. పర్వతం మీద నుండి తోసేశారు. అతడు పూలలా నేల మీద పడిపోయాడు.
అన్ని ప్రయత్నాలు విఫలమవ్వడంతో హిరణ్యకశపుడిని తన చెల్లెలైన హోళిక సహాయంతో అగ్నిలో ప్రహ్లాదుని కాల్చాలనుకున్నాడు. ఆమెకి ఒక ప్రత్యేక వరం ఉంది. ఆమెను అగ్ని కాల్చలేదు, ప్రహ్లాదుడు అగ్నిలో కాలిపోతాడు అని అనుకుంటారు. హోళిక ఒప్పుకుంటుంది. విశేష వేళలో అగ్ని రాశి సిద్ధం చేశాడు. హోళిక ప్రహ్లాదుని ఒడిలో పట్టుకొని అగ్నిలో కూర్చుంటుంది. కానీ ప్రకృతి ధర్మం ఒకటే, అధర్మానికి వరాలు పనిచేయవు. అగ్ని హోళికను కాల్చేసింది. ప్రహ్లాదుడికి ఏమీ అవ్వలేదు. అదే హోళిక దహన సాంప్రదాయానికి మూలం, భక్తికి నిదర్శనగా. మంచి చెడుపై గెలిచిన సందర్భంగా హోళికా దహనం చేస్తారు. నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. అవును నాన్న, ఆయన ఎక్కడా లేరు, ఈ స్తంభంలోనే ఉన్నారు అంటాడు. స్తంభం చీలిపోయింది. అందులో నుండి నరసింహస్వామి అవతారం, అర్ధ మనిషి అర్ధ సింహం రూపం బయటికొచ్చింది. ఎందుకంటే అతని వరాల ప్రకారం మానవుడు జంతువు కాదు, ఆయుధాలతో కూడా కాదు, పగలు కాదు, రాత్రి కాదు, బయట కాదు, లోపల కాదు. అందుకే నరసింహస్వామి అవతారం. సాయంత్రం సమయంలో ద్వారం మెట్ల దగ్గర ఆయుధం కాకుండా గోర్లతో కడుపు చీల్చి హిరణ్యకశపుణ్ణి సంహరించాడు. ఈ కథ మనకేం చెప్తుంది అంటే, నిజమైన భక్తి మనల్ని రక్షిస్తుంది. అహంకారం ఎప్పుడూ నిలబడదు. మంచి మనసు, ధర్మం ఎప్పుడూ గెలుస్తాయి. ఇతరులను బాధించే శక్తి వరం కాదు, శాపం. ఎందుకంటే హోళికకు వరం ఉంది. దాని ప్రకారం ఆమె అగ్నిలో కాలిపోకూడదు. కానీ వరం ఏంటంటే, ఆమె ఒంటరిగా మంటల్లో కూర్చుంటే ఆమెకు ఏమీ కాదు. కానీ ప్రహ్లాదుని చంపాలని దురుద్దేశంతో అతడిని ఒడిలో పెట్టుకొని మంటంలో కూర్చుంది. అంటే తన స్వార్థం కోసం, ఇతరులకు హాని చేయటం కోసం ఆ వరాన్ని పొందింది. అందుకే వరం పని చేయలేదు. దీని ద్వారా నీతి ఏంటంటే, దైవిక శక్తులు లేదా మనకున్న తెలివితేటలు ఇతరులకు హాని చేయడానికి వాడితే అవి మనకే నష్టం అని మనం అర్థం చేసుకోవాలి. ఇవ్వండి హోలీ వెనుకున్న కథలు. కథలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా కథలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి.